కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి అధిష్టానం సిద్ధంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మరియు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. ఇక షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని రుద్రరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. సిడబ్ల్యూసి సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, పార్టీ ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అన్ని కమిటీలని కూడా నియమించుకోవడం, అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసినటువంటి వ్యూహాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విభజన తర్వాత 2 పర్యాయాలు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యాయం వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 2 పర్యాయాల్లో ప్రజలకు జరిగినటువంటిది ఏమీ లేదు, శూన్యము. సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, తప్పనిసరిగా 2024లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం